హాయ్ అండి. ఏం ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారా? ఆలోచిస్తున్నానండి, బాగా ఆలోచిస్తున్నాను. ఏం కూర ఉండాలని ఆలోచిస్తున్నాను. కర్రీస్ అయిపోయామండి, ఏ కర్రీ ఉందాము అని ఆలోచిస్తున్నాను. నిన్నే క్యాంప్ వెళ్ళి వచ్చాను, కర్రీస్ లేవు. పప్పు వండుదామంటే పప్పు నీళ్ళు, ఏం వండుదాము అని ఆలోచిస్తున్నాను. బయట కూర తెద్దాము అనుకుంటే మా అమ్మగారు అయితే చెప్పారండి, బయట కూర వండి పెట్టుకు ఎప్పుడు అల్లుడి గారికి అని. అదే ఫాలో అయిపోదాం అనుకుంటున్నాను. ఈ చిన్నడలు ఉండదేమో అనుకుంటే ఒక్క ప్యాకెట్ అవి దేనికి సరిపోద్ది, దేనికి చాలు. ఏం వండాలి, ఇదేనండి సమస్య. మా లేడీస్కి వచ్చిన బాధ ఏంటంటే, మార్నింగ్ లేచిన నుండి ఏం టిఫిన్ చేయాలి, ఇడ్లీ చేయాలా, పూరి చేయాలా, దోశ చేయాలా, గిన్నెలు ఎప్పుడు తోముతాం, బట్టలు ఎప్పుడు తరుగుతాము, పూజ ఎప్పుడు చేస్తాము, వంట ఎప్పుడు చేస్తాం, చికెన్ ఇదో సమస్య. ఇప్పుడు ఏ కూర వండాలి అదొక సమస్య. కూర పోకపోయింది అనుకోండి తిట్టిపోస్తారు. అది మంచిగా వండాలి, ఈ కూర వండాలి, తిరగట్లేదండి. మంచి ఆలోచన వచ్చిందండి. మా ఇంట్లో అయితే శనగపిండి ఉంది. ఈ శనగపిండితోటి మనం కూర చేసేద్దాం. కానీ మన వీడియోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి, కూర రెడీ చేసేద్దాం. చిన్న గిన్నెలోని శనగపిండి వేసుకొని, కారం, సాల్ట్ వేసుకొని, జీలకర్ర వేసుకొని నేను ఈ విధంగా కలుపుకున్నాను. పకోడీకి కలిపేసామండి. మనం ఇప్పుడు పకోడీ వేసేసుకొని పకోడీ కూర వండేద్దాం. పాన్ పెట్టేసుకున్నా, కొద్దిగా ఇలాగా పకోడీలకి వేసేసుకుంటుంటే ఏంటి ఇది వేస్తుందని అనుకోకండి, ఏదో మాకు తెలిసిన వంటలు ఇలా చేసేస్తున్నాం అంతే. ఇవన్నీ ఈ విధంగా నేను పకోడీ వేసేసుకున్నాను. నీట్గా రావట్లేదు కదా, వాళ్ళే ట్రై చేసేద్దాం. ఈ విధంగా వేపించుకుంటున్నామండి. ఇక ఎగిపోయినటువంటి తీసేదమ్మా. ఆనియన్ ఇలా కట్ చేసేసాను. టమాటీ, పచ్చిమిర్చి, ప్యాకెట్ చిన్నడలోని అని చెప్పాను కదా, ఇది కూడా యాడ్ చేద్దాం. చాలా వేసుకుందాం. జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకొని లైట్గా వేగే వరకు మనం చేయాలండి. వేసుకుందామండి. పచ్చిమిర్చి వేసుకొని కలిపిస్తున్నాం. సాల్ట్ కొద్దిగా వేసుకున్నానండి. పచ్చిమిర్చి వేసాను కదా, కారం కొద్దిగా వేస్తున్నాను. కారం ఎక్కువ తినాలు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలు తక్కువ వేసుకోవచ్చు. మేమైతే తక్కువ కారమే తింటాం, ఉప్పు కూడా చాలా తక్కువ తింటాంలేండి. ఈ రోజుల్లో ఉప్పు కారం చాలా తక్కువ తింటే మంచిది. అందరికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి కారం పులుపు తక్కువ తినాలి. అది నా అభిప్రాయం. ఇలా చెప్పానని ఏమనుకోవద్దు. ఇక ఇలాగా నీట్గా వేపించుకున్నాం అనుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసుకున్నాను. దీనిలో కొద్దిగా ధనియాలు, ఒక్క టమాటా వేసుకుంటే లైట్గా గ్రేవీ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి, కొద్దిగా వేగే వరకు వెయిట్ చేయాలి.
అయితేనండి చిన్నది ఉన్నాయి కదా, ఈ చిన్న కొద్దిగా ఉన్నాయి. దీంట్లో మనకు అది మిగిలిన పేస్ట్ బాగా వేసిన తర్వాత ఈ చిన్నది వేసి బాగా వేపిస్తున్నాం. కొద్దిగా గరం మసాలా కొద్దిగా అండి కొద్దిగా వేసుకున్నాం. మనం పకోడీ వేసుకున్నాం కదా, దీంట్లో కొద్దిగా వేసేసుకున్నాం. పకోడీ వేసుకొని మిక్స్ చేసుకొని కలుపుకుంటాం. సిమ్లో పెట్టుకొని 1 నిమిషం మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి ఒక 5 మినిట్స్. చింతపండు పుల్ల వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. లైట్గా మనం చింతపండు పుల్ల యాడ్ చేసుకుంటాం. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసామండి. కరివేపాకు మర్చిపోయాను, మరి ఎప్పుడైనా పర్లేదు వేసుకోవచ్చు. ప్రతి కూరలోని కరివేపాకు ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా మరి కొద్దిగా దగ్గర అవ్వాలి. దగ్గర అయిపోతే కూర దించేది. పకోడీ కర్రీ రెడీ అండి. చిన్నడలు పకోడీ కర్రీ రెడీ అయిపోయింది. పకోడీ కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్గా ఉందో చూద్దామా. చాలా బాగుందండి. చిన్నడం పకోడీ దాంట్లో మధ్య మధ్యలో పుల్లేయడం వల్ల ఇంకా చాలా టేస్ట్గా ఉంది. అప్పుడప్పుడు ఇంట్లో కర్రీస్ లేకపోతే మీ ఇంట్లో ఉంటే పకోడీ కూర తయారు చేసుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు పకోడీ కూర తినకండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడో కర్రీస్ లేకపోతే ఇలా ట్రై చేసుకోండి. పకోడీ కూర రెడీ. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే మొత్తం కామెంట్స్ మొత్తం పేడకి పెట్టకండి. ఓకే, బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.